డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జడా శ్రావణ్ కుమార్ పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదు చేయాలంటూ కూడా జనసేన నేతలు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు జనసేన నేతలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ రకంగా మీరు కంప్లైంట్ ఇచ్చారు, దేనికి సంబంధించి? నిన్న జరిగినటువంటి దళిత క్రైస్తవ మీటింగ్లో ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి, ఒక ప్రసాద్, ఆ తెలంగాణ నుంచి వచ్చేటువంటి రావణ్, వీళ్ళు ముగ్గురు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలన్నీ మాట్లాడారు. వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని మేమంతా ఖండిస్తూ వాళ్ళ మీద ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు దాన్ని సానుకూలంగా తీసుకొని నేను దాన్ని న్యాయం చేస్తానని చెప్పారు. జడా శ్రావణ్ అటువంటి శ్రావణ్కి దళిత క్రైస్తవ ముతుకులో ఉన్నటువంటి వీళ్ళు దళితులు, అసలు నిజంగానే దళితులా? ఇలా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు. వాడు తెలంగాణ నుంచి అటువంటి ఒక వీడు రావణ్, వాడి పేర్లోనే ఉంది రావణాసురుడు. వాడు ఎలా మాట్లాడుతున్నాడు? వాడు మనిషా? అన్నం తింటున్నాడా? రెడ్ ఫ్లవర్ గాడు. ఆ రెడ్ ఫ్లవర్ గాడు ఎలా మాట్లాడుతున్నాడంటే నోటుకు వచ్చినట్టు ఎట్టంటే వ్యక్తిగతంగా వెళ్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. రెండు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళ పూజిస్తూ ఉంటారు. పక్క రాష్ట్రాలు అయినటువంటి వాళ్ళు కూడా ఎందుకు మాకు పవన్ కళ్యాణ్ గారు రాలేదు, ఇలాంటి డిప్యూటీ సీఎం మాకు కూడా కావాలి, మాకు ఇలాంటి నాయకుడు కావాలని వాళ్ళంతా అడుక్కుంటూ ఉన్నారు. ఇలాంటిది భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రశంసలు మన్నలు పొందినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి లఫూట్ గాళ్ళు వీళ్ళు ముగ్గురు పవన్ కళ్యాణ్ గురించి ఆ దళిత క్రైస్తవ మీటింగ్లో అనుచిత వ్యాఖ్యలు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొడకాళ్ళారా, రాష్ట్రంలో అడుగు పెడితే పవన్ కళ్యాణ్ గురించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడినా మీ తోలు ఒలిచి పవన్ కళ్యాణ్ గారికి చెప్పులు కుట్టి మేము బహుమతిగా ఇస్తాం. ఇంకొకసారి ఏ నాయకుడిని మీరు బూతులు మాట్లాడినా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని తిరగనేమం, మీటింగులు పెట్టనేమం, మీ పైన ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతాయి. మిమ్మల్ని మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మీకే వదిలేస్తా ఉన్నా. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ జోలికి వస్తే సైనికులు దళితులు ఏకమై మిమ్మల్ని రాష్ట్రం నుంచి కాదు దేశం నుంచి కూడా తరుము కొట్టే రోజు తొందరలో ఉంది. మీరు చెప్పిన ప్రధానంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద మరి కొంతమంది కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది, ఎలా చూడాలంటారు? ముందుగా ఆర్టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. నేను వచ్చి జనసేన పార్టీ ఎస్సీ విభాగానికి సంబంధించిన దళిత నాయకుడు. నిన్న జరిగినటువంటి దళిత క్రైస్తవ మీటింగ్లో జడ శ్రావణ్ అనే అతను, జోసఫ్ అనే అతను, కేఎస్ ప్రసాద్ అనే అతను, వీళ్ళు ముగ్గురు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు మాటలతో, అనుచిత మాటలతో వ్యక్తిగత విమర్శలు చేశారు. పాలసీల పరంగా, రాజకీయంగా మీరు ఎన్ని విమర్శలైనా చేయండి, అది న్యాయబద్ధమైన ప్రజల గురించి మాట్లాడతారు, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప శక్తిగా ఎదిగారు. మీరు పాలసీల గురించి మాట్లాడేలా కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడడం, తప్పుడుగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఒక దళితుడుగా మీరు జడ శ్రావణ్ మీరు దళితుడు, జోసఫ్ మీరు దళితుడు, కేఎస్ ప్రసాద్ మీరు దళితుడు, కానీ మీరు క్రైస్తవ ముసుగులో ఉన్న దళితులు. నేను హిందూ దళితుడిని, ఇక్కడ మతాలు గీతాలు కాదు, దళితుడిని. ఎందుకు దళితుడు అని చెప్తున్నానంటే ఒక దళితుడుగా నేను పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి, ఆయన మంచి పనులు, ఆయన మంచి నాయకత్వం బాగున్నాయి కాబట్టి నేను ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మీరు క్రైస్తవ ముసుగులో ఉండి ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని తప్పుడుగా విమర్శించేది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా పాలసీల గురించి మాత్రమే విమర్శించండి. పాలసీలు ఏమంటే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేసే హక్కు ఉంది, కాకపోతే పాలసీల గురించి మాత్రమే మాట్లాడాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి. మీ పైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జడ శ్రావణ్ గారి పైన, కేఎస్ ప్రసాద్, జోసఫ్ అనే వీళ్ళ ముగ్గురి పైన ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు మాకు చట్టపరిధిలో మేము న్యాయం చేస్తామని చెప్పారు, న్యాయం చేస్తామన్నారు ఈస్ట్ పరిధిలో. ఓకే అండి. ఏదైతే ప్రధానంగా పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వాక్యాల పట్ల వీళ్ళంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా వారి మీద కేసు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మీద ఒక పాలసీ మీద ఎవరైనా మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అంత హేళనగా మాట్లాడడం సబబు కాదు, మేమైతే ఉపేక్షించి లేదు, అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మేమైతే ఫిర్యాదు చేస్తామంటూ కూడా జనసేన నేతలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.